జై శ్రీమన్నారాయణ. శ్రీమాతే రామానుజాయ நமஹ. புல்லும் சிலும்பினகான் புல்லரையன் கோயிலில் வெள்ளை விழிச்சங்கின் பேரரவம் கேட்டில்லையோ, பிள்ளாய் எழுந்து நீராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்களிய காலோச்சி வெள்ளத்தருவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லவெழுந்து அரியென்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிந்தேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. మొదటి రోజు కాలమును కొనియాడి, రెండవ రోజున భక్తులు చేయవలసిన పనులను తెలిపి, మూడవ రోజున లోకానికి జరిగే మంచిని చెప్పి, నాలుగవ రోజున వరుణదేవుని ప్రార్థించి, ఐదవ రోజున ఈ నోమునకు ఆటంకాలు ఏమీ రావు అని హామీ ఇచ్చి, ఈ ఆరో రోజు నుంచి ఒక్కొక్క రోజున ఒక్కొక్క గోపికను నిద్రలేపటం గురించి వర్ణిస్తున్నారు మన గోదాదేవి. ఇందులో బాహ్యానికి గోపికను లేపుతున్నట్లు కనిపించినప్పటికీ లోపల అంతర్భావంలో సద్గురువులను ఆచార్యుల బోధనలను చేయమని పరిపరి విధాలుగా ప్రార్థిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ పాసురంలో ముందుగా నిద్రలేచిన ఒక గోపిక నిద్రపోతున్న మరొక గోపికను లేపుతున్నది. సముద్ర స్నానం మనం ఒంటరిగా ఎలా అయితే చేయలేమో, భగవంతుని కళ్యాణ గుణసాగరంలో మునిగి ఆనందించడానికి భక్తుల యొక్క గురువుల యొక్క తోడు సహాయం కావాలి. ఇతరుల దుఃఖం చూసి సహించలేకపోవడమే సజ్జనుల స్వభావం కదా. భోగ్యమైన పరమాత్మ అనుభవాన్ని ఒంటరిగా పొందలేక గోపికలందరినీ కూడా తీసుకుంటున్నారు మన గోదాదేవి. భగవంతునిపై ప్రేమ గోపికలందరికీ సమానమే కదా. అయితే ఒక గోపిక ముందుగానే లేచి రెండవ గోపికను ఎందుకు నిద్రలేపుతున్నట్టు అనే సందేహం మనకి కలగవచ్చును. ప్రేమ గోపికలందరికీ సమానమే. భక్తిలో ఎవరికి ఎక్కువ తక్కువ లేవు. పరమాత్మ ధ్యానం ఎక్కువైనప్పుడు కొందరు సమాధి నిష్టలో ఉండి జడులుగా నిద్రపోతూ ఉంటారు. మరికొందరు భక్తి తత్వంతో పాడుకుంటూ నాట్యం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి రెండు రకములైన మహానుభావుల్లో పాడుకుంటూ తిరిగే గోపిక సమాధి స్థితిలో నిద్రపోతున్న గోపికను లేపుతున్నది. ఆరోపాసనంలో, జ్ఞానంలో గాని, భక్తిలో గాని, ఆధ్యాత్మిక సంపదలో గాని ఈ ఇద్దరు గోపిలు ఒకరిని మించి ఒకరు ఇంకొకరు మహాభక్తులు. వారి సంభాషణలు మనకి ఎంతో ఆసక్తి గల పరమార్థాన్ని బోధిస్తాయి. ఈసారి వారి సంభాషణలో హరి అనే నామ యొక్క మహత్యము, ప్రాశస్త్యము తెలుపబడింది. భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు కూడా తన తండ్రి రాక్షస కింకరులు నానాయాతనలు పెట్టి కొండ శిఖరాగ్రం మీద నుంచి కిందకు తోసేసినప్పుడు తన అంతరాత్మలోని నారాయణునికి ఎక్కడ అసౌకర్యం కలుగుతుందోనని బిగ్గరగా హరినామం జపించాడు. అంత మహత్తరమైనది హరినామం. మేలుకున్న గోపిక నిద్రపోతున్న గోపికతో పక్షులు కిలకలారావాలు చేస్తున్నాయి. కోవెలలో తిరువారాధన నిమిత్తం శంఖం ఊదుతున్నారు. ఆ శబ్దం కూడా వినకుండా ఎట్లా మొద్దు నిద్రలో పడి ఉన్నావు అని ప్రశ్నించింది. నిద్రపోతున్న గోపిక నిద్ర లేవకుండానే, మీ ఊళ్ళో పక్షులకు మీ పోలికేనా? చుట్టూ ఉన్నవారిని మీ గుణం కలవారిగా మార్చే ప్రతిభావంతులు కదా మీరు. పక్షులు లేవకపోయినా బలవంతంగా లేపి కూయిస్తారు కదా. తెల్లవారిందనటానికి అది ఆనవాలు కాదు. ఎప్పుడూ పరమాత్మ అనుభవంలో మునిగి తేలే మీకు నిద్ర ఎలా పడుతుంది? నిద్రపోయిన వారు లేస్తే తెల్లవారిందనుకోవాలి. అసలు నిద్రే పట్టని వారు మీరు తెల్లవారిందంటే నమ్మకం కలగటం లేదు అని ఆమె సమాధానం చెప్పింది. అప్పుడు మేలుకుని ఉన్న గోపిక ఇలా అన్నది, కృష్ణ పరమాత్మ పరమదయాడు. తనను చంపటానికి వచ్చిన పూతన విషపూరిత స్తనముల యందు పాలు దాగి ఆమె ప్రాణాలను తనలో లయం చేసుకుని ముక్తినిచ్చాడు. పూతన మాతృస్థానంలో వచ్చుట చేత తల్లి యశోదమ్మకు ఇచ్చిన సద్గతిని ఆమెకు ఇచ్చాడు. అటువంటి అనుగ్రహమూర్తి అయిన కృష్ణ పరమాత్మ తనను చంపాలని వచ్చిన శకటాసురుణ్ణి, వాడి బండి చక్రాన్ని తన చిన్న పాదంతో తన్ని జనన మరణాలనే చక్రం నుండి తప్పించి ముక్తినిచ్చాడు. అటువంటి మహానుభావుడే పాలకడలిలో శేషశయ్యపై ముద్దుగా నిద్రించి ఉన్న నారాయణమూర్తి. ఆ నారాయణమూర్తిని తమ హృదయంలో నిలుపుకుని శ్రీహరి శ్రీహరి అని మునులు, యోగులు సంకీర్తన చేస్తున్నారు. గ్రీష్మకాలంలో ఎండలకు ఎండి బద్దలైన నేల తొలకరి జల్లు పడగానే మెత్తబడి ఎట్లా చల్లబడుతుందో అట్లాగే ఆ హరినామ సంకీర్తన అనే వర్షధారతో మా మనసులు చల్లబడి మా దేహతాపం తీరగా మేమంతా లేచాము. మేము మనస్తాపం తీరి శాంతించి లేచాము కనుక తల్లి నీవు కూడా మాతో లేచి వ్రతం చేయడానికి రావమ్మా అని అంటున్నారు మెలకువతో ఉన్న గోపికలు. గొల్లవారుండే బృందావనంలో యోగులు, మునులు ఉంటారా అనే సందేహం కలగవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నప్పుడు ఆయన దర్శనం కోసం యోగులు, మునులు అంతా గోవుల వద్ద, గోశాలల వద్ద కాచుకొని ఉంటారట. ఇక రెండవ అంతరార్థం ఆధ్యాత్మికపరమైనది. అస్మత్ గురుభ్యోన్నమః అనే గురు పరంపరలోని మొదటి వాక్యాన్ని, అర్థాన్ని సదాచార్యులను ప్రార్థించడము వర్ణింపబడి ఉన్నది. ఈ గోపికలు, సదాచార్య మాకు సాత్వికోదయం అయింది. పూతన వంటి ప్రకృతి యొక్క రెండు స్తనములు, అహంకార మమకారములు
భగవంతుణ్ణే నమ్మి ప్రవృత్తి చేసిన వారికి అపకారం చేయలేవు. అంతేకాకుండా శకటాసుర చక్రాల లాంటి కామక్రోధాదులు తననే నమ్ముకుని శరణు చేసే భక్తులను నాశనం చేయలేవు. అటువంటి చిన్న కృష్ణయ్య భక్తులం మేము. మాకు సాత్విక దశ వచ్చినది. సదాచార్య లేవండి అని అంటున్నారు ఈ వాసురంలో. మరి మీరు ఎలా లేచారు అని సదాచార్యులు వీరిని ప్రశ్నించగా, భాగవతోత్తములు చేసే హరినామం మా చెవులలో పడుట చేత ఆ శబ్దం మా హృదయాలలో ప్రవేశించి ప్రతిధ్వనులు చేయగా మా అజ్ఞానం అంతా వీడిపోయి తాపత్రయాగ్ని సల్లారి సాత్విక భావములు ఉదయించినవి. మమ్మల్ని అందరినీ పరమాత్మ సన్నిధిలో చేర్చడానికి తమరు రావాలి అని సదాచార్యులను ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. భగవంతుడిని ప్రేమించే భాగవతోత్తములు సాధకులు చాలా అవసరమని గోదాదేవి చెప్తున్నారు. జయ శ్రీమన్నారాయణ.